నేనే పోతా కదా కోర్టుకు, నేనే పోయి సార్ ఆయన పిటిషన్ ఈ విధంగా వేసిండు, నేనే వేస్తా పిటిషన్, ఆ విధంగా అతనితో నాకు ఇబ్బందులకు గురి చేస్తాడు, ఈ విధంగా నన్ను ప్రలోభాలకు గురి చేస్తాడు, ఈ విధంగా ఇది చేస్తారని చెప్పి అది కూడా చేస్తాను నేను. ఖచ్చితంగా కోర్టుకు పోతాను నేను ఈ విషయంలో కూడా. అంటే మళ్ళీ పైనుంచి ఇతనే ఉంటాడు చైతన్య రెడ్డి, నేను కంప్లైంట్ చేసిన అంటాను. నువ్వు కాదు, నీకంటే ముందు నేను కంప్లైంట్ చేయాలా. అది ఈరోజు ఇస్తా, ఎస్పీ గారిని కూడా కలిసి ఈరోజు ఆయన కూడా వాస్తవాలు వివరించి ఆయన కూడా నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి కడపకు రావడం జరిగింది. అట్లనే ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను చెప్తా. ఒకవేళ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను కలవకోకుండా ఉంటే వాళ్ళు ఒక లెటర్ రాయించినారు, ఎవరు జైలు అధికారులందరూ కలుసుకొని, సూపరింటెండెంట్ వారు వాళ్ళందరూ కలుసుకొని ఒక లెటర్ రాయించినారు. అంటే ఫస్ట్ రాయమని ఏం చెప్పిందంటే, నా భార్యకు మతి స్థిమితం లేదు, నేను జైలుకు వచ్చిన కారణంగా ఆ పాప అప్సెట్ అయింది, మతి స్థిమితం లేక ఆ పాప ఏం కావాలంటే చెప్తా ఉంది, దయచేసి ఆ విధంగా మీరు పరిగణలోకి తీసుకోవద్దండి. ఇంకోటి కూడా ఏంటంటే మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా రాయమన్నారు. దాన్ని నేను పూర్తిగా ఖండించిన. అది ఖండించిన దానికి కూడా సూపరింటెండెంట్ వారు ఏమన్నారంటే, నీకు ఇంటర్వ్యూలు కట్ చేస్తాము, నీకు ఫోన్ అంటే ఇంటర్వ్యూలు అంటే ములాఖతులు కట్ చేస్తాము, ఫోన్లు కూడా పోకోకుండా నీకు కట్ చేస్తాము, నేను ఒక పనిష్మెంట్ గది, ఆల్రెడీ నేను ఉండేది పనిష్మెంట్ గదిలో, వాళ్ళు చెప్తా అంటారు ఒక సపరేట్ సెల్ ఇచ్చి పెట్టినామని చెప్పి. సపరేట్ సెల్ అంటే ఎట్లా ఉండాలి అది? ఎవరైనా జైల్లో కొట్టుకుంటే, ఎవరైనా వాయిదాలకు పోయినప్పుడు ఒకవేళ ఈ చైన్ తెంపుకొని పారిపోతే బేడీలు అట్టోళ్ళకు వేసే పనిష్మెంట్ దాంట్లో నన్ను వేసినారు. కనీసం రిమాండ్ ఖైదీగా కూడా నన్ను చూడలే కదన్నా. ముందు కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు, ఫస్ట్ కృష్ణారెడ్డి అమ్ముడు పోయినాడు. ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ సునీత గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ చేయిస్తే సిబిఐ సంస్థను, కోర్టును, న్యాయస్థానాన్ని ఎట్లా ఆశ్రయిస్తారు వాళ్ళు? అంటే వాళ్ళ మీదకి పోదు అది. వాళ్ళు నిజాలన్నీ బయటికి తీసేటప్పటికీ అంటే సంస్థను మెయింటైన్ చేసే కెపాసిటీ, సిబిఐని మెయింటైన్ చేసే కెపాసిటీ, న్యాయస్థానాలను మెయింటైన్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉందా? ఎవరు ఉండేది ప్రభుత్వంలో? ఎవరు కేంద్రానికి పోయి కాళ్ళు మొక్కుతాండేది? ఇక్కడ ఎంక్వైరీ వాళ్ళని పిలిస్తే, అవినాష్ రెడ్డిని పిలిస్తే అప్పుడే ఫ్లైట్కి పోయి అక్కడ కూర్చొని కాళ్ళు పట్టుకోవడము, ముక్కోవడము అవన్నీ చేస్తూ ఉంటారు. అది పూర్తిగా గుర్తించాలనేది కోరుతాండ. నేను చేసిన తప్పు, దాన్ని ప్రాయశ్చితంగా పశ్చాత్తాపడి అప్రూవర్గా మారినా. ఎందుకు అప్రూవర్గా మారినా? నేను చేసిన తప్పు కాబట్టి. ఎందుకంటే నేను ఒకప్పుడు ఆయన దగ్గర నేను డ్రైవర్గా పని చేసిన, ఆయన కూడు తిన్నా, ఆయన పెట్టిన రూపాయి నేను తీసుకున్నా. కానీ నేను వీళ్ళతో చేతులు కలపడం అది తప్పే, నేను కాదని చెప్పలే. డబ్బు కోసం నేను పోయి చేసిన తప్పే. తర్వాత తప్పుని తెలుసుకొని పశ్చాత్తాపడి అప్రూవర్గా మారినా. అయితే నాకు ఐడియా లేదన్న. అంటే అది ఫుల్ తాగి ఉన్నాము ఆ టైంలో. ఎవడు వీడియో కాల్ చేస్తున్నాడో ఎట్లా చూస్తాం? అంటే మేమేంది సినిమాకి కాదు కదా మేము పోయినది. ఆయన హత్య చేసేదానికి పోయినాము. ఆ మూమెంట్లో ఎవడేం చేస్తున్నాడంటే మాకెట్ అర్థమవుతుంది? అర్థం కాదు కదా. పూర్తి స్థాయిలో వివేకానంద రెడ్డి గారి అభిమానులు ఎవరైనా కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతాండా. అంటే పూర్తి స్థాయిలో నేను ఈ పొద్దు పులివెందుల్లో ఏ స్టేజిలో నేను క్యాండిడేట్గా నిలబడతాను అనేది మీ అందరి దృష్టిలో పెడతాండా. అప్రూవర్గా మారినాం కదన్నా. ఓటు అడిగే హక్కు ఉంది అంటే మీరు అడిగిన క్వశ్చన్కు కరెక్టే. సరే, మరి జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డిని మా చేత హత్య చేయించాడు, అతనికి ఓటు హక్కు అడుగుందా? ఓటు అడిగే హక్కు ఉందా? చెప్పండి. ఓటు అడిగే హక్కు ఉందా? పులివెందుల్లో నిలబడే హక్కు ఉందా? నేనన్నా మర్డర్ చేసి ఈ విధంగా అప్రూవర్గా మారి, నైనా నేను చెప్పింది వాస్తవాలు నాయనా, నేను అబద్ధాలు చెప్పలేదు, ఇది ఉండేటోళ్ళు వీళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఇట్టోళ్ళు కాదురా నాయన, వీళ్ళు ఉండేది అని చెప్పి వాస్తవాలు చెప్పినందుకు ఈ పొద్దు ఖచ్చితంగా ఓటు అడుగుతా నేను. అది చేయించిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్న వేయండి మీరు, నన్ను కాదు వేయాల్సింది.